నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, శాకుంతలం సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న టైంలో సో దిల్ రాజు గారు శాకుంతలం సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎలా ఉండబోతుందంటారు? ట్రైలర్ చూస్తే మాత్రం ఫెంటాస్టిక్ గా అనిపిస్తుంది. శాకుంతలం సినిమా సమంత నేను ఇదిరా, నాలో ఉన్న ఆర్టిస్టిక్ జీల్ ఇది, నాలో ఉన్న ఆర్టిస్టిక్ టాలెంట్ ఇది అని చెప్పి భారతదేశం మొత్తం మీద ఆవిడ పేరు మారుమ్రోగేలాగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందువల్ల? అంత బెటర్. కొన్ని పిక్స్ చూసినా, కొన్ని సన్నివేశాలు చూసినా ఎక్కడికి వెళ్ళిపో ఆవిడ బాగా, అంటే యాక్చువల్గా మంచి ఆర్టిస్టు, ఒరిజినల్గా మంచి ఆర్టిస్టు కదా. అయితే అందులో గుణశేఖర్ కూడా ఒక స్కెచ్ గీసినట్టుగా జక్కన్న తర్వాత గుణశేఖర్ కూడా ఒక ఆర్టిస్టిక్ జీల్ ఉంది ఆయనలో. ఆ జీలు ఉండబట్టి ఆ సమంతని అంత బాగా చూపించాడండి. నిజంగా ఆ రోజుల్లో శకుంతల అలా ఉందో లేదో మనకు తెలియదు, కానీ సమంత మాత్రం నిజంగా శకుంతలలాగే ఉంది. చాలా బాగా తీర్చిదిద్దాడు. ఆ సినిమా ఒక దృశ్య కావ్యం. శాకుంతలం సినిమా ఒక దృశ్యకావ్యం అలా చెప్పుకోవచ్చు సగర్వంగా. తర్వాత ఈరోజు దిల్ రాజు అనే మాటలు బాగా ఉన్నాయి. అసలు శాకుంతలం సినిమాకి నాకు ఏం సంబంధం లేదు, కానీ మహేంద్ర బహుశా మేకప్ అని అనుకుంటాను శాకుంతలంకి, ఇది మన సమంతకి. మహేంద్ర వచ్చి ఏమండి గుణశేఖర్ గారు కథ చెప్తారు ఒకసారి వినండి అని వచ్చాడు. వచ్చినట్టయితే నాకు నిజంగా సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, సరే వైనాట్ రమ్మని చెప్పండి అని చెప్పాను. గుణశేఖర్ వచ్చాడు, కథ చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు మతిపోయిన తర్వాత ఆయన యాక్చువల్గా చెప్పిన మాటలు చెప్తున్నాను. రేపొద్దున మన సినిమా ఈరోజు గ్లోబల్ స్థాయిలో ఎదిగిపోయింది. అలా గ్లోబల్ స్థాయిలో ఎదిగిపోయిన సినిమాల్లో ఇదొక సినిమా అవుతుంది. అర్థమైందా? గ్లోబల్ స్థాయిలో ఎదిగిపోయే సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సినిమాల్లో ఒక సినిమా అవుతుంది. దీన్ని నేను ప్రొడ్యూసర్గా కాదు, పనివాడిగా నేర్చుకుంటున్నాను. అంటే ఎలాగా ఇట్లాంటి గ్లోబల్ సినిమాలకి ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఓ దిల్ రాజు లాంటి 20 సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రొడ్యూసర్గా బతికినటువంటి దిల్ రాజు ఆ మాట చెప్పాడంటే ఆ సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించగలం మాట. కొంచెం సెక్స్ ఓరియంటేషన్ ఎక్కువ, ఎందుకంటే సెక్స్ ఉంది. సెక్స్ లేకపోతే మన దుష్యంతుడు శకుంతల్ని ఎందుకు అంత అట్రాక్ట్ అయిపోతాడు? అంతే కదా, అట్రాక్ట్ చేయాలంటే మరి శృంగారం ఉండాలి కదా. కానీ మన తెలుగు సినిమాల్లో అంత ఓవర్గా ఏం చూపించారు? లేదు, ఓవర్గానే చూపిస్తాడు. ఓవర్గా చూపిస్తేనే శకుంతలలో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత తెలుస్తుందమ్మా నీకు. అలాగే ప్రవరాకుడు వరుసని తెలుసా నీకు? తెలుసా? ఎందుకంటే ప్రవరాకుడు అంటే ఆడ పురుగుని తోడు. అలాంటి ప్రవరాకుడిని ఆవిడ తాలూకు శృంగార దుర్కులతో, శృంగార చూపులతో, శృంగార చేష్టలతో ఆయన వల్లో పడేసింది. మరి ఓవర్గా చేయకపోతే వాళ్ళు ఎలా పడేస్తుంది? అలాగే ఓవర్గా చేయకపోతే దుష్యంతుని ఎలా పడేస్తుంది? గర్భం ఎలా అవుతుంది? సో ఓవరాల్గా సినిమాలో మాత్రం గొప్ప దృశ్యకార్యం ఆ సినిమా. అంటే సమంతని పెట్టుకోవడం చాలా మంచి పని చేశారు. సమంతకి ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుంది సినిమా. ముఖ్యంగా గ్రాఫిక్స్లో కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, నిజంగానే ఒక అడవిలో ఉన్నట్టు, నిజంగానే ఆ పడవ మీద వెళుతున్నట్టు చాలా అంటే కన్నుల పండుగగా ఉంది. ఏం చెప్తారు గుణశేఖర్ గారి గొప్పతనం గురించి? గుణశేఖర్ గారు ఎప్పుడు ఏదో ప్రత్యేకతని ఆపాదించి సినిమాని చేస్తారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి సినిమా చూసుకుందాము. ఇక్కడ మన చార్మినార్ సెట్ వేశారు కదా, అలాగే అర్జున్ సినిమా తీసుకుందాము. మధుర మీనాక్షి టెంపుల్ వేశారు కదా మన పద్మాలయ స్టూడియోలో. అలాగే ఏదైనా తీసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి చాలా భారీ సెట్టింగ్లు పెడతాడు. అలాగే రుద్రమదేవి సినిమా తీసాం. ఆ రుద్రమదేవి ఆ కాలాన్ని తీసుకుపోయారు కదా. రుద్రమదేవి సినిమా తీయాలంటే మాటల ఆయన కాబట్టి అంత ధైర్యం, సాహసం, తెగింపులతో చేశాడు ఆ రుద్రమదేవిని. కనుక డెఫినెట్గా మనకున్నటువంటి గొప్ప డైరెక్టర్స్లో
మన గుణశేఖర్ గొప్ప డైరెక్టర్. అంటే సినిమాని సినిమాలా చేశాడు. సినిమాని మన భారతీయ భాషల్లోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా సినిమాని అర్థం చేసుకొని ప్రశంసించేలా చేస్తాడు. అది గుణశేఖర్లో ఉన్న గొప్పతనం. డెఫినెట్గా శాకుంతలం మరో ఎపిక్ అవుద్ది, మరొక గ్లోబల్ సినిమా అవుద్ది. గ్లోబల్ ఆర్టిస్ట్ అనకూడదు, గ్లోబల్ సినిమా అనొచ్చు. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ చూసుకున్నా అక్కడికక్కడే అందరూ ఒదిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును అమ్మ, రౌతు కొద్దీ గుర్రం అంటారు, అక్కడ డైరెక్టర్ కొద్దీ ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు. అర్థమైందా? అందువల్ల ఆ డైరెక్టర్ తాలూకు విజను, డైరెక్టర్ అంటే ముందుగా దర్శించేవాడు. అంటే సినిమా ఎలా ఉంటుందో ముందుగా విజువలైజ్ చేసుకొని తను అనుకున్న సినిమా కనిపిస్తుందా లేదా చూసుకొని, కనిపిస్తేనే షార్ట్ తీస్తాడు, కనిపించకపోతే అనుకుంది వచ్చేంత వరకు టేక్ చేస్తూనే ఉంటాడనమాట. దట్ ఈజ్ గుణశేఖర్. ముఖ్యంగా సమంత గారు ఈ సినిమాని తన భుజాల మీద మోస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే భుజాల మీద పోయడం అంటే వాళ్ళు డబ్బులు విషయంలో కొంత ఏదో కాంప్రమైజ్ అయిందని విన్నాను. కానీ సినిమా మంచి ఊరట కలిగించింది ఆవిడకి జనరల్గా ఆవిడ అందాలను చూసుకునేటువంటి ఒక అలవాటు ఉంది. ఆవిడ అందాలు తను అద్దంలో చూసుకోవాలంటే ఎంతకంటే మంచి సినిమా లేదు. ఈ ఊరట కలగడం అంటే ఆవిడ అందాలు, అపురూపమైన అందాలు చూపించే ఏకైక సినిమా శాకుంతలం. గనక దీంట్లో మాత్రం డెఫినెట్గా భుజస్కంధాల మీద మొయ్యడం అనేది కాదు, కానీ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి నటించింది. దిల్ రాజు గారు ఉంటుండగా ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇస్తాడు? ఇంకొకరికి అవకాశం ఇవ్వడు. ఆడ ఏం జరిగినా సరే దిల్ రాజు గారి కన్సర్న్లో వాళ్ళ తాలూకు టీం ఉంది, వాళ్ళ క్రూ ఉంది కదా, వాళ్ళ క్రూయే చూస్తుంది అన్నమాట. ముఖ్యంగా శాకుంతలం సినిమాకి సంబంధించి ఇప్పుడు వాయిదాల మీద పడి వాయిదాలు వేసుకుని ఎట్టకేలకు ఈ నెలలో మన దగ్గరకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారు మనందరినీ అని. మీరేం చెప్తారు? అంటే ఈ కథలో ఒక కథ మీద మోజుంది, శాకుంతలం కథ మీద ఒక మోజుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అభిలాష ఉంటుంది. ఏమాత్రం బాగున్నా ఆ సినిమాని అందరూ చూస్తారు. తర్వాత సమంత ఫ్యాన్స్ మాత్రం ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా చూస్తారు. అర్థమైందా? అందువల్ల డెఫినెట్గా ఈ సమంత సినిమాల్లో ఇది ఒక అపురూపమైనటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.